శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మేషాది ద్వాదశ రాశులలో తదుపరి రాశి 7వ రాశి తులారాశి. ఈ తులారాశి అధిపతి గ్రహాలలో శుక్రుడు. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలానే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు ఈ యొక్క తులారాశిలో ఉంటున్నాయి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14గా ఉన్నది. రాజ్యపూజ్యం 6, అవమానం 3గా గోచరిస్తూ ఉన్నది. ఈ తులారాశి వారు ఈ సంవత్సరం 6వ ఇంట శనైశ్వరుడు యొక్క సంచారం చేత అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటూ ఉంటారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. భూ గృహ స్థిర చరాస్తులు వీరు కొనుక్కోవటానికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ధనధాన్యములు కూడా లభిస్తాయి. ఈ సంవత్సరం లాభాలు ఉంటాయి. వీరు చేసినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులలో అనుకూల సమయంగా గోచరిస్తూ ఉన్నది. అలానే రాజ్యభావంలో గురుడు యొక్క సంచారం చేతన వీరు సాంఘికముగా సమాజంలో ఒక గుర్తింపును పొందుతారు. ఎవరైతే తులారాశి వారు సామాజిక కార్యక్రమాలు చేసేటటువంటి వారు ఉన్నారో వారికి పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తగినంత గుర్తింపు, రాణింపు వస్తుంది. అలానే వృత్తి విషయాల్లో వీరు భావోద్వేగంతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంటే ఎమోషనల్గా వీళ్ళు బాండింగ్ అవుతారు. ఆ విషయంలో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సాటి ఉద్యోగులు, టీం సభ్యుల నుంచి వీరు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వీరు ఆ రకమైనటువంటి జాగ్రత్తలు వీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మిత్రులతో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి డబ్బు ఇచ్చేటటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంగా వచ్చినప్పటికల్లా వీరికి ఈ సంవత్సరం రాహుకేతువులు శుభగ్రహాలుగా ఉన్నప్పటికీ కూడా, శుభ ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా రాహు యొక్క కొంత ప్రభావం చేతన వెన్నుపూసకు సంబంధించి అలానే మెడ నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వీరికి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలానే వీరు ఈ సంవత్సరం శుభ ఫలితాలను పొందడానికి అదృష్ట సంఖ్య 6. అలానే వీరు శుక్రవారం రోజున ఖచ్చితంగా రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవటం, అలానే శనివారం రోజున వీరు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేసుకొని వడపప్పు పానకాన్ని వెంకటేశ్వర స్వామికి నివేదన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా ప్రతి శుక్రవారం రాహుకాలంలో ఉదయం 10:30 నుంచి 12 మధ్యలో వచ్చేటటువంటి రాహుకాలంలో వీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ద్వారా మరింత విశేషమైనటువంటి ఫలితాలు వీరు పొంది జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఈ సంవత్సరం తులారాశి వారికి అవకాశం ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈ ఫలితాలను వీరు సాధించాలని అమ్మవారిని సదా సర్వదా ప్రార్థిస్తూ సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.